జై శ్రీరామ్. మనం ఈ వీడియోలో అష్టైశ్వర్యాలు అంటే ఏంటో చూద్దాం. మనం సహజంగా ఎప్పుడు వాడుకుంటూ ఉంటాం అష్టైశ్వర్యాలు అని. నిజానికి ఆ అష్టైశ్వర్యాలు ఏంటో ఒకసారి మీరు తెలుసుకున్నట్టయితే మనం అందరూ కూడా నిజంగా ఐశ్వర్యవంతులమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనలో ఉన్నటువంటి ఆ వెల్త్ ఫ్రీక్వెన్సీ బాగా పెరుగుతుంది. ముందు అష్టైశ్వర్యాలు అంటే ఏంటంటే మన సనాతన ధర్మంలో శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే, మొదటిది సేవకాజనం, అంటే మనకు సేవలు అందించేవాళ్ళు. రెండవది భృత్యులు, అంటే మనం శాలరీ ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు. ఆ తర్వాత పుత్రులు, ఆ తర్వాత మిత్రులు, ఆ తర్వాత బంధువులు, తర్వాత వాహనాలు, ధనము, ధాన్యం. ఇవి ఈ ఎనిమిదింటిని మనం అష్టైశ్వర్యాలు అని అంటూ ఉంటాం. అష్టైశ్వర్య భోగభాగ్యాలు అని అంటూ ఉంటాం కదా. ఈ ఎనిమిది ఉన్నప్పుడు మనం అష్టైశ్వర్యాలతో ఉన్నాము అనేది అర్థం. ఒక్కొక్కటే చూడండి, మన జీవితంలో కూడా చాలా వరకు మనకు ఉన్నాయి. మొదటిది సేవకాజనం, రెండవది భృత్యులు. చాలామంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు. సేవకాజనం వేరు, భృత్యులు వేరు. సేవకాజనము అంటే మనకు పర్సనల్గా సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, మన సర్వెంట్స్ వాళ్ళు. అటువంటి సర్వెంట్స్ ఉన్నప్పుడు సేవకాజనం ఉన్నట్టు లెక్క. భృత్యులు అంటే మనకు ఏదైనా ఒక పని, ఒక వ్యాపారమో, చిన్న షాపో ఉంటుంది. అక్కడ షాపులో పనిచేసే కుర్రవాళ్ళు ఉంటారు, జీతం తీసుకుని పనిచేస్తారు. వాళ్ళని భృత్యులు అంటారు. వాళ్ళ సేవకులు కాదు. అంటే మనకు సపరేలు చేయడానికి వాళ్ళని ఉంచుకోలేదు. పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి. ఆ సంస్థల్లో పనిచేసే కొన్ని వేల మంది ఉంటారు. ఈ వేల మంది కూడా సేవకులు అనుకోకూడదు. వాళ్ళందరూ కూడా భృత్యులు. అంటే వాళ్ళ యొక్క టాలెంట్ని కంపెనీకి ఇచ్చి, కంపెనీ ఇచ్చే జీతం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది డిఫరెన్స్. ఇప్పుడు మీరు చూడండి, మనకు సేవకాజనం ఉండొచ్చేమో ఒకరిద్దరు. తర్వాత భృత్యులు, మనకి ఏదైనా ఒక చిన్న వ్యాపారమో ఇంకొకటో ఉన్నప్పుడు మనము జీతం ఇచ్చి కొంతమందిని కూడా మనం ఉంచుకుంటూ ఉంటాం. ఆ తర్వాత పుత్రులు, చాలామందికి సహజంగా పుత్రులు ఉంటారు. ఇక్కడ పుత్రులు అన్నప్పుడు మగ సంతానమా, ఆడ సంతానమా, ఏదైతే ఐశ్వర్యము అని ఇటువంటి ప్రశ్నలు వద్దు. సంతానమే ఐశ్వర్యము అని దాని అర్థం. పుత్రులు అన్నాం కాబట్టి మగపిల్లలు ఉంటేనే ఐశ్వర్యము, ఆడపిల్లలు ఉన్నా అంటే నాకు ఐశ్వర్యవంతుని కాదా అని అనుకోక్కర్లేదు. సంతానము అని దాని అర్థం. ఆ తర్వాత మిత్రులు ఎవరికి ఉంటారు చెప్పండి? అందరికీ మిత్రులు ఉంటారు. కాబట్టి మిత్రులు ఉండడం కూడా ఐశ్వర్యమే అని చెప్తాం మనకి శాస్త్రం. తర్వాత బంధువులు. ఈ బంధువులు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు బంధువులు సహజంగా ఉంటారు కదండి. ఒక మనిషి ఉన్నాడంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకు తల్లి తరపునో తండ్రి తరపునో బంధుగణం ఎంతో కొంతమంది ఉంటారు కదా. మరి అది కూడా ఐశ్వర్యమా అంటే, చూడండి, చాలామందికి బంధువులు ఉంటారు, అంటే రక్త సంబంధికులు అయితే ఉంటారు. కానీ ఏదైనా మంచి చెడు జరిగినప్పుడు నా అనేవాళ్ళు, ఆ బంధువులు ఎంతమంది వస్తారు అనేది ఇక్కడ విషయం. అంతేగాని ఏదో రక్త సంబంధికులు ఉంటారు, వస్తారు, పోతారు అలా కాదు. మనకు అవసరానికి, మాకు మంచి చెడ్డు కానీ ఎంతమంది వస్తున్నారు, రాగలుగుతున్నారు, స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారు, అటువంటి బంధుగణం ఉండటం కూడా ఒక ఐశ్వర్యమే. ఆ తర్వాత మిత్రులు చెప్పుకున్నాం. తర్వాత వాహనం లేని వాళ్ళు ఎవరండి ఇప్పుడు చెప్పండి? అంటే మోటార్ సైకిల్ అనుకోండి, కనీసం సైకిల్ కాకుండా, సైకిల్ కూడా వాహనం కిందకే వస్తుంది, కానీ సైకిల్ కాకుండా సరే మోటార్తో నడిచేవి అంటే బైకు, స్కూటరు, కారు, ఇంకా అన్నీ కూడా వాహనం కింద లెక్క కదా. వాహనం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కాబట్టి ధనము, ధాన్యము అంటే రైతు పండించే ప్రతి రైతు కూడా ధాన్యం ఉన్నట్టే వాళ్ళ ఇంట్లో. అది లేనివారు కొనుక్కుంటున్నారు. కాబట్టి ధనం ఎలాగూ ఉద్యోగము, వ్యాపారం వచ్చి సంపాదించుకుంటున్నారు. ఈ లెక్కను చూసినప్పుడు ఎవరు ఐశ్వర్యవంతులు కాదు మీరు చెప్పండి? మనం ఐశ్వర్యాన్ని మన జీవితంలో గుర్తించడం లేదు, కానీ మనం అందరం కూడా ఐశ్వర్యవంతులమే. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు లెక్కెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్లో రాయండి, మీకు ఎన్ని ఉన్నాయో రాయండి, జెన్యున్గా రాయండి. మీకు ఖచ్చితంగా 7, 8, 6 ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇన్ని అష్టైశ్వర్యాల్లో 8 7 ఉన్నవాడు, 6 ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు కాడు అని ఎలా అంటాం? కాబట్టి ప్రతి ఒక్కరు ఐశ్వర్యవంతులు. ఒకసారి దాన్ని స్మరించుకోండి. మనము పెద్దగా గుర్తించకపోవచ్చు, దాన్ని గుర్తించి కృతజ్ఞతా భావాన్ని చెప్పుకుందాం. నాకు పుత్రులు ఉన్నారు, ఒకసారి నేను స్మరించుకొని, పుత్రులు ఉన్నారు, ఒక ఐశ్వర్యం నాకు ఉన్నట్టుగా, నాకు వాహనం ఉంది, ఇంకో ఐశ్వర్యం ఉన్నట్టుగా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకొక ఐశ్వర్యం ఉన్నట్టుగా, బంధువులు ఉన్నారు,
అవసరానికి నన్ను ఆదుకుంటారు, అటువంటి బంధుగణం ఉన్నప్పుడు నేను ఐశ్వర్యవంతునిగా. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం ఎంత ఐశ్వర్యవంతులమో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన వెల్త్ ఫ్రీక్వెన్సీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అల్టిమేట్గా అబండెన్స్ అని అంటూ ఉంటాం కదా. అబండెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులో అబండెన్స్ ఉండదు. చాలామంది ఒక ఆలోచన విధానం ఏంటంటే, అంటే ఒక ₹1,00,00,000 ఉంటే నేను అబండెంట్ అని వాడు అనుకుంటూ ఉంటాడు. నిజంగా ₹1,00,00,000 అతనికి వస్తే వాడు అబండెంట్గా ఫీల్ అవుతాడని గ్యారంటీ అయితే ఏం లేదు. లేకపోతే ఇప్పుడు ₹1,00,00,000 ఉన్నవాడు అబండెంట్గా ఉన్నాడని అనుకోవడానికి లేదు కూడా. ఇప్పుడు మీరు ఏదైతే ₹1,00,00,000 బెంచ్ మార్క్ పెట్టుకున్నారో, ₹1,00,00,000 వస్తే నేను బాగా అబండెంట్ లేకుంటే ఐశ్వర్యవంతుణ్ణి, బాగా ధనవంతుణ్ణి అని మీరు అనుకుంటే, కొంతమంది ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, వాళ్ళు నిజంగా ఐశ్వర్యవంతుల్లాగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఏముందండి ₹1,00,00,000కి ఏమొస్తుంది? ఇప్పుడు ₹1,00,00,000 ఒక సిటీలో ఒక ఫ్లాట్ కూడా రావట్లేదు, 1,00,00,000 పైన అయిపోతుంది. 1,00,00,000 ఉంటే మాత్రం ఏముంది? కాదండి, ఒక 10 కోట్లు ఉంటే అప్పుడు నేను ఐశ్వర్యవంతుని వాడు అనుకుంటూ ఉంటాడు. సరే, 10 కోట్లు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, మీరు కోటీశ్వరులు కదండి, మీరు మంచి ఐశ్వర్యంతో ఉన్నారని మీరు అనుకుంటున్నారని. అంటే మేబీ కొంతమంది దాన్ని ఒప్పుకోవచ్చు, కానీ కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనము దాన్ని అంగీకరించినప్పుడే ఐశ్వర్యవంతులు అవుతున్నామన్న విషయము మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు ఎక్కడైతే తృప్తి వస్తుందో, తృప్తిగా ఉంటామో, వాడు ఐశ్వర్యవంతుడు అని దాని అర్థం. ఐశ్వర్యానికి మూలం ఏమిటంటే తృప్తి. జీవితంలో ఎవరైతే తృప్తిగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులే. కుచేలుడంతటి ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు భాగవతంలో. ఎందుకంటే ఆయన చాలా తృప్తిగా ఉన్నాడు, ఆయనకి ఎటువంటి లోటు లేదు. తినడానికి తిండి లేకపోయినా కట్టుకోవడానికి గుడ్డ లేవు వాస్తవానికి. అతను చాలా తృప్తిగా ఉన్నాడు జీవితంలో, అతనికి ఎటువంటి లోటు లేదు. కానీ వాళ్ళ భార్య, ఏమంటే కృష్ణుడు మీకు మిత్రుడు కదా, ఏమన్నా అడగండి, ఆయన రాజు కదా, ఆయన ఎంతో సంపద ఉంది కదా, మీకు ఏమైనా ఇస్తాడు. ఆయన అడిగితే ఆయన వచ్చాడు తప్పిస్తే, తీరా వచ్చిన తర్వాత ఆ కోరిక అడగడం కూడా ఆయనకు అసలు మర్చిపోయాడు. కృష్ణుని చూడగానే ఇష్టం కూడా లేదు అలాంటివి అడగడం. కాబట్టి అడగలేదు ఆయన. కృష్ణుడు భౌతిక సంపదలు ఆయనకి ఇచ్చాడు. అతను ఆ సంపద లేకముందు నుంచి కూడా ఆయన తృప్తే, ఆయన అబండెంటే. కాబట్టి అబండెన్స్ అనేది ఎప్పుడు కూడా మన మైండ్ సెట్లో ఉంటుంది అని గమనించాలి. సరే, ఈ భౌతికంగా కూడా ఇవన్నీ కూడా ఒకసారి గుర్తించుకోండి. మనం అందరం కూడా ఐశ్వర్యవంతులమే. అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతూగుతున్నటువంటి వారే మనం అందరం. కాబట్టి జీవితంలో భగవంతుడికి, ఈ యొక్క విశ్వానికి, ఆ విశ్వమాతకు ఒకసారి కృతజ్ఞత చెప్పుకోండి. మీలో అన్ని రకాల ఐశ్వర్యాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. స్వస్తి.